మరి ఈ లోక నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా కూడా ఉంటున్నది. ఆగస్టు మాసంలో మొదటి ఆదివారము స్నేహితుల దినోత్సవము, ఫ్రెండ్షిప్ డే. కాబట్టి మరి మీరందరూ కూడా యేసు ప్రభువారు చెప్పిన విధముగా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, దేవుని యొక్క నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చువారే మీరే నా తల్లి, నా సహోదరుడు, సహోదరి అన్నట్లుగా నాకు స్నేహితులైనటువంటి వారు మీరందరూ కూడా, నన్ను ప్రేమించే నా యొక్క సంఘ బిడ్డలందరూ కూడా నా యొక్క ప్రియమైనటువంటి స్నేహితులు. కాబట్టి మీ అందరికీ కూడా వయసుతో తారతమ్యము లేకుండా పేరు పేరున అందరికీ కూడా ఈ 2025వ సంవత్సరపు స్నేహితుల దినోత్సవం శుభాలు, ఫ్రెండ్షిప్ డే శుభాలు మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎవరు చెప్పలేదు? ఓకే, థ్యాంక్ యూ. మనమందరము కూడా మీకు నేను, నాకు మీరు స్నేహితులుగా ఉండడం ఇది కామన్. మనకి ఒక గొప్ప స్నేహితుడు ఉండడం అనేది అది చాలా గొప్పతనం. మనకి ఈ లోకంలో ఎవరు కూడా గొప్ప స్నేహితులు ఉండరు. మనం చెప్పుకుంటాం ఫలానా వాడు నా యొక్క చిన్ననాటి నుండి కూడా మరి స్నేహితులే, నాకు బెస్ట్ ఫ్రెండ్, థిక్కెస్ట్ ఫ్రెండ్ అని ఇలాగ అనుకుంటాం. కానీ జీవితం ముగిసేలోగా ఎప్పుడోకప్పుడు ఈ స్నేహము ఏదైతే గొప్పదనుకున్నామో, ఏదైతే మంచిదనుకున్నామో ఆ స్నేహము కొన్ని సందర్భాలలో మనకి మంచిదిగాను, కొన్ని సందర్భాలలో చెడ్డదిగాను ఇలాగ మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎల్లవేళలా ఒక స్నేహం ఉన్నది, అది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మనకి ప్రియమైన స్నేహితుడిగా ఉన్నాడు. అయితే ఆయన మనకి నిత్యము స్నేహితుడిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము ద్రాక్షావల్లి ఉపమానము చెప్తున్నప్పుడు ఆ 15వ అధ్యాయంలో 14వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనముగా మనకి కనబడుతున్నది. ఏమిటి ఆ వచనము? యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చదివి వినిపించండమ్మా. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు అప్పుడు నాకు స్నేహితులై ఉందురు. మీకు నేను, నాకు మీరు స్నేహితులుగా చెప్పుకోవడం ఇది మంచిదే. కానీ మనకంటూ ఒక నిజమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, గొప్ప స్నేహితుడు ఉండాలి అంటే మనకి మన ప్రభువే. ఆయన మనతో స్నేహించాలి అంటే ఇక్కడ ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఎవరైతే నా ఆజ్ఞలను గైకొంటారో, వింటారో, ఆచరిస్తారో, అలవర్చుకొని అనుసరిస్తారో వారే నాకు స్నేహితులుగా ఉంటారు. ఒకవేళ మీరు దేవుని స్నేహం కోరినట్లయితే ప్రియ సంగమా, అర్థమైంది కదా కండిషన్ ఏమిటో? మీరు తప్పనిసరిగా ఆయన ఆజ్ఞలను గైకొనేవారిగా, అలవర్చుకునేవారిగా, ఆ ప్రకారం అనుసరించి జీవించేవారిగా ఉండండి. దేవుడు మీ జీవితాలకు మీకు ఒక చక్కని నిజమైన స్నేహితుడిగా ఉండబోతాడు. అలాంటి స్నేహంలో మీరు మీ జీవన యాత్రలో ముందుకు సాగిపోవాలని నా యొక్క ఆకాంక్ష. ఈ దినము మనము త్రిత్వకాలపు 7వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగాలు, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 23 వచనములు గల లేఖనాన్ని మనము చదువుకోవడం జరిగింది పత్రికా పాఠ్య భాగముగా. రెండవది పరిశుద్ధ సువార్త పాఠము మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి 9 వచనములు కూడా, లేదా 10వ వచనము కూడా కలుపుకున్న ఆ యొక్క ప్యాసేజ్ అంతా కూడా కంప్లీట్ అయినట్టుగా ఉంటుంది. 8వ అధ్యాయము మొదటి 9 లేదా 10 వచనాలు మనము చదువుకోవడం జరిగింది. ఈ 2 లేఖన భాగముల ఆధారముగా దేవుని కనికరము లేదా ప్రభుని కనికరము అనే ఒక చిన్న సందేశము, లేదా నేను ఇట్టి విషయమును బట్టి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కనికరము అంటే ఏమిటి? కనికరము అనేది ఒక గొప్ప సుగుణము, గొప్ప లక్షణం, అది మంచి బుద్ధి. అది ఈ కనికరమే ఒక సుగుణం అంటే దీనిలో మరలా కొన్ని సుగుణములు, మంచి లక్షణములు ఇమిడిపోయి ఉన్నాయి కనికరములో. ఏమిటి అంటే, నేను మీ ఎడల లేదా మీరు నా ఎడల, మీరు ఒకరి ఎడల ఒకరు కనికరము చూపెడుతున్నారంటే
ఆ కనికరము అనే సుగుణములో ఇంకా ఇమిడిపోయి దాగిపోయి దానిలో ఉన్న మంచి గుణములు లక్షణాలు ఏంటంటే జాలి. ఒకరి ఎడల ఒకరు కనికరము చూపెడుతున్నారు అంటే దానిలో ఏముంటుంది? జాలి ఉంటుంది. దీనిని కొంచెము బైబిల్ పరంగా దైవిక నేపథ్యంలో ఆలోచన చేస్తే, ఈలోక నేపథ్యంలో కాకుండా మరలా ఇంకొక రెండు అమూల్యమైన పదాలు కూడా యాడ్ అవుతున్నాయి ఈ కనికరములో. దయ, కరుణ అనేది కూడా యాడ్ అవుతున్నాయి. ఈ కనికరము ప్రదర్శించడానికి నీ హృదయములో ఏర్పడిన స్పందనలు, దానిని కూడా ఒక గుణముగా లక్షణముగా చూస్తే సానుభూతి. సానుభూతి చూసారా? కనికరములో ఎన్ని దాగి ఉన్నాయో. జాలి ఉంటుంది కనికరములో, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది, సానుభూతి ఉంటుంది. ఇలాగా వీటి కలగొలిపే కనికరముగా ప్రదర్శించబడతాయి. స్పందనగా నీ హృదయంలో బయలుదేరి ఉద్భవించి బయటికి క్రియారూపంలో అది బయటపడతా ఉంటుంది. ఈ యొక్క సమయంలో మిమ్మల్ని ఉదహరించి నేను తెలియపరుస్తున్నాను, తప్పనిసరిగా ఈ యొక్క దినమందు మీరు ప్రభుని యొక్క కనికరము పొందువారుగానే ఉండాలి. కానీ కనికరము లేకుండా ఒక గడి అయినను, ఒక క్షణమైనను, ఒక దినమైనను మనం ముందుకు సాగలేం. ఆస్తుపాస్తులు ఉండవచ్చు, కానీ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. కానీ ప్రభుని కనికరము లేకపోతే ఎన్ని ఉద్యోగములు ఉన్నను, ఎన్ని పదవులు ఉన్నను, ఎంత ధనము ఐశ్వర్యం ఉన్నను, ఎంత బలమున్నను సరే, ప్రభుని కనికరము అంటే ఆయన జయ. ఈ 3 విషయాలు గుర్తుకు పెట్టుకోండి. ఆయన మన ఎడల జాలి చూపకపోతే, ఆయన మన ఎడల దయ చూపకపోతే, ఆయన మన ఎడల కరుణ చూపకపోతే, ఆయన మన ఎడల సానుభూతి ఏదో ఆయన ముందుకు వెళ్ళి రొమ్ము విరుచుకునే అంత కెపాసిటీ మనలో ఎవరికీ కూడా లేదు. సానుభూతి పొందే స్థితే మనది. అలాంటి స్థితిలో మనం ఉన్నాము. కాబట్టి మన దయనొందినటువంటి అనుదిన జీవితాలలో తప్పనిసరిగా ఏది అవసరము? నీకు పొరుగువారి కనికరము నీకు ఆప్షనల్గా ఉండవచ్చు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. మీలో కొంతమంది కుటుంబాలను ఒకరి యొక్క కనికరము ఒకరికి కొంతమందికి అవసరత లేకపోవచ్చు, కొంతమందికి అవసరత ఉండవచ్చు. కానీ అందరికీ కూడా పేదవారైనను, గొప్పవారైనను, బలహీనులైనను, బలవంతులైనను, చదువుకున్నవారైనను, చదువు లేనివారైనను, ఎవరైనా సరే తప్పనిసరిగా నీ జీవితము ఈ రీతిగా కొనసాగాలి అంటే మన ప్రభువు యొక్క కనికరము ఉండవలసింది, పొందవలసింది అనుదినము కూడా. ఆయన కనికరము లేకపోతే నీ జీవితము ఒక్క గడియ ముందుకు, ఒక్క క్షణం ముందుకు సాగదు. మనము మన ప్రభువుని యొక్క కనికరము పొందుకోవడానికి ఎలా పొందుకోగలుగుతాము అని ఒక ఆలోచన చేస్తా ఉంటే, కీర్తనల గ్రంథములో ఒక మాటను ఒక భక్తుడు ఉచ్చరించినటువంటి ఒక పదమును మరియ గారు కూడా తన కీర్తనలో పాడారు. ఏమిటి ఆ పాట అంటే, లూకా సువార్త 1వ అధ్యాయంలో 50వ వచనంలో ఉన్నది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం ఎలా ఉంటుందంట? ఉండును కాదు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు కూడా నిలుచును ఉంటుందంట. మీలో దేవుని కనికరము ఎవరైనా పొందాలి అనే ఆశతో ఉన్నట్లయితే ఒక చిన్న చిట్కా, దేవుని యందు మీరు తప్పనిసరిగా భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి. అప్పుడే మీకు తరతరములు కూడా దేవుని కనికరము మీ పైన, మీ బిడ్డల పైన ఉంటుంది. చాలామంది దేవుడంటే భయము ఉండదు, దేవాలయం అంటే భయం ఉండదు, దేవుని సేవకులు, దేవుని ఆరాధన అంటే భయం ఉండదు. దైవికపరమైన విషయాలలో ఈ లోకపరమైనటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని చాలా ధైర్యంగా ముందుకు వస్తూ ఉంటారు. కాదు, దైవికపరమైన విషయాల దగ్గర భయభక్తులతో నీవు మెలగాల. ఎప్పుడైతే భయభక్తులతో నీవు మెలగలేదో, ఆయనకు భయపడు వారి మీదే తరతరములు ఆయన కనికరము నిలిచి ఉంటుంది. ఒకవేళ భయపడకపోతే ఆయన కనికరము తరతరాలు కాదు కదా, ఈ దినమే, రేపటి దినానికే ఉండదు నీకు. కాబట్టి జాగ్రత్తగా
దేవుని యందు భయభక్తులు, దైవికపరమైన అన్ని విషయాల్లో భయభక్తులు కలిగి ఉండడానికి మీరు త్వరపడండి, సిద్ధపడండి. అట్టి మనసుతో మీరు ముందుకు మూవ్ అవ్వండి. అప్పుడు కనికరము పొందిన వారిగా ఉంటారు. ఇది ఒక విషయము. కనికరం పొందాలంటే అది వేరే ప్రసంగం, కానీ ఉదాహరణ కొరకు చెప్తున్నాను. కనికరము మనం పొందుకోవాలి అంటే యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ధన్యతల ప్రసంగం. ఎవరు మాట్లాడకూడదు, కాముగా కూర్చోవడమే, కదలకూడదు, మెదలకూడదు. చాలా జాగ్రత్త. కొండ మీద ప్రసంగము, ధన్యతల ప్రసంగము ఏమిటి? దానిలో ధన్యత, ఒక ధన్యత ఏమిటి? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. మనము కనికరం, దేవుని కనికరము పొందాలి అంటే మనము ఇతరుల ఎడల కనికరము చూపించాలి. ఇది ఒక సైకిల్, ఒక రొటేషన్ లాగా తిరుగుతూ ఉంటుంది. మనము కనికరించగలిగితేనే దేవుని కనికరము మన మీద ఉంటుంది. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుని కనికరము తరతరములు కూడా ఉంటుంది. కాబట్టి మనము తప్పనిసరిగా మరి పరుల ఎడల, పొరుగు వారి ఎడల, మన ఎదుటి వారి ఎడల కనికరము చూపేవారిగా ఉండాలి. ఎందుకంటే కారణాలు ఉన్నాయి, దానికి కూడా కారణాలు చెప్తాను. ఎందుకు మనము కనికరము గల వారిగా ఉండాలి అంటే ఈ లోకా సువార్తలో 36వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట, 36వ వచనంలో చెప్పబడిన మరి ఒక మాట ఏమిటంటే, లోకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో, మన పరలోకపు తండ్రి కనికరము గలవాడు కాబట్టి మనం ఎలా ఉండాలంట? తండ్రికి తగ్గ తనయులు, తండ్రికి తగ్గ తనయుడు, తనయురాలు, తండ్రి యొక్క బిడలు. వారి తండ్రి ఎట్లాగో బిడలు కూడా అలాగే ఉన్నారు అనిపించుకోవడానికి మన పరలోకపు తండ్రి, మనం ఇంతవరకు ఆరాధించిన దేవుడు ఎట్లాంటి వాడంట? కనికరము గలవాడు. కాబట్టి మనము కూడా ఆయనకి తగిన తనయులుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? తప్పనిసరిగా కనికరము. పొరుగు వారి ఎడల జాలి చూపించండి, కనికరము చూపించండి, కరుణ, దయ, సానుభూతి చూపించండి. మనము తప్పనిసరిగా కనికరము చూపించాలి. ఎందుకు అంటే మన తండ్రి కనికరము గలవాడు కాబట్టి మనమును కూడా కనికరము కలిగి ఉండాలి. ఇంకొక చాలా ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఎవరైతే దేవుని కనికరము పొందుకోవాలో మొట్టమొదటిగా వారు దేవుని దగ్గరికి రావాల్సినదే, దేవుని యొద్దకు రావాల్సినదే. మీలో చాలామంది దేవుని యొద్దకు రావడానికి ఎందుకు మనసు ఉండదు. మీరు దేవుని దగ్గరికి రావడం కంటే ఏదైనా అవుటింగ్కి వెళ్ళాలంటే మీ మనసు చూడండి ఎంత ఉర్రంతలూగుతుందో, ఎంత ఉత్సాహంగా మీరు మనసు మీ మిగిలిన విషయాల్లో ముందుకు సాగుతూ ఉంటారు. ఒక అవుటింగ్కి వెళ్ళినా లేదా ఒక షాపింగ్కి వెళ్ళినా మీ మనసు ఎలా ఉంటుంది? లేదా ఏదైనా సరే ఎగ్జిబిషన్కి వెళ్ళినా, ఏదైనా మరి ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నా, ఏదైనా మరి మిగిలిన ఇతరత్ర లోకపూరితమైన కార్యాలకి స్నేహితులతో వెళ్ళాలనుకున్నా, మీలో కొంతమంది సినిమాలు చూసేవారు కూడా ఉన్నారు. సినిమాలు చూడడానికి వెళ్తున్నప్పుడు కూడా మీరు ఎంత టైమింగ్ మెయింటైన్ చేస్తారు? మీ మనస్సు చూడండి ఎంత తపన, ఎంత ఆశ ఏ రీతిగా ఉంటుంది. కానీ దేవుని యొద్దకు రావడానికి మాత్రము అట్లాంటి మనసు కనబడదేంటి నీలో? ఒక బుధవారం కానీ, ఒక శుక్రవారం కానీ, ఒక ప్రాముఖ్యమైన పరిశుద్ధ ఆరాధన సమయానికి మీరు దేవుని దగ్గరికి రావడానికి ఎందుకు అల్టాగా మనసు ఎందుకో రాదు మీకు? అదేదో బలవంతములాగా, నా భర్త ఏమైనా తిడతాడేమో, నా భార్య ఏమైనా అంటాదేమో, లేదా సేవకుడు ఏదైనా అడుగుతాడేమో, లేదా పొరుగువారు ఏదైనా అడుగుతారేమో, ఈ రీతిగా అనుకొని బలవంతముగా వచ్చినట్లుగా వస్తారే కానీ ఉత్సాహముగా. బైబిల్ గ్రంథం అంతా కూడా, కీర్తన గ్రంథం అంతా కూడా రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము, కీర్తనలన్నీ కూడా అవే కనబడుతున్నాయి. దేవుని కనికరము మన ఎడల ఉండాలి అంటే మనము చేయవలసిన మొదటి కార్యం ఏంటంటే మనము దేవుని దగ్గరికి రావలసినదే. మనసు ఎందుకో ఉండదు, బలవంతము చేసినట్లుగా ఉంటారు. చాలామంది ఆదివారం దేవుని దగ్గరికి అనేసరికి చాలా ఏమైపోతారంటే బద్ధకస్తులు, సోమరులు అయిపోతారు. చూడండి, మీరు బిడ్డల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా
సీరియల్ టయానికి మీరు అక్కడ కూర్చుంటారు కదా టెలివిజన్ దగ్గరికి, ఎంత టైమింగ్ మీది. స్కూల్ టయానికి మీరు కరెక్ట్గా వెళ్ళిపోతారు కదా, కాలేజ్ టయానికి వెళ్ళిపోతారు కదా, జాబ్ ఆ యొక్క డ్యూటీ టయానికల్లా వెళ్ళిపోతారు కదా, షాప్ టయానికి ఓపెన్ చేస్తారు కదా, బిజినెస్ టయానికి వెళ్ళిపోతారు కదా. దేవాలయము 7:30 కంటే 9:45 కంటే 10 గంటల కంటే ఏమి మీరు ఎప్పుడొచ్చారు? ఈ దినం ఎప్పుడొచ్చారు? మీరు జాగ్రత్తగా గమనించుకోండి. అంటే దేవుని దగ్గరికి రావడానికి బద్ధకమా, సోమరితనమా, అంత లెక్కలేని మరి తనమా నీకు? కనికరము పొందాలి. దేవుని కనికరము లేకపోతే ఒక్క అడుగు, ఒక క్షణము కూడా నీవు ముందుకు వెళ్ళలేవు. అలాంటి దేవుని కనికరము కొరకు నువ్వు ఎట్లా ఉండాలి? దేవుని దగ్గరికి రావాలా, సమయానుకూలముగా, క్రమముగా, మర్యాదగా, భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో ఆయన సన్నిధికి రావాలండి. ఎందుకో తెలుసా? చూడండి, మన ప్రభు కనికరము యెషయా గ్రంథం అంతా కూడా, ఇర్మియా గ్రంథం అంతా కూడా చూస్తే ఒక్క వచనము, 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన పిలుస్తున్నాడు, ఇదిగో యెహోవా ఈ యొక్క మాటను సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదమును తీర్చుకుందాము. మీ యొక్క పాపములు ఎర్రగా రక్తము వలె ఉన్నను, వాటిని ఏం చేస్తాను నేను ఇప్పుడు? హేమము వలె మార్చేస్తాను. మీరు ఈ లోకంలో ఈ వారం దినాలు, గడిచిన దినాలన్నీ కూడా మీ మాటలు ఏంటో నాకు తెలుసు, మీ యొక్క ఆలోచనలు ఏంటో తెలుసు, మీ ఉద్దేశాలు ఏంటో నాకు తెలుసు. ఇదిగో నేను నిన్ను, ఎఫెసు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. త్రిత్వ గురు మండలమా, జెమ్మర్మ్యాన్ మెమోరియల్ సెంటినరీ లోదరన్ సంఘమా, మిమ్మల్ని నేను ఎరిగి ఉన్నాను. గడిచిన దినాలని మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ దినమున ఏమేమి చేశారో, ఎవరితో ఏమేమి మాట్లాడారో, ఇవన్నీ కూడా నాకు ఆయాసము కలిగించిన విషయాలే. అట్టి ఆయాసము కలిగించిన విషయాలను బట్టి కనికరము కాదు, మీ ఎడల ఏమొస్తుంది? ప్రతిదండన రావాలి. కానీ యెషయా భక్తుడి ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఇదిగో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏమిటంట? కనికరము పొందులాగిన రండి మన వివాదములు తీర్చుకుందుము. ఒకవేళ ఇంకా అదంతా కూడా మొత్తం గ్రంథం అంతా కూడా అలాగే ఉంటుందమ్మా. ఒకవేళ రానిచో వారి యొక్క రక్తం, వారి యొక్క పాపం ఎలా ఉందంట? ఎర్రగా రక్తము వలె ఉన్నదంట. అంతటి పాపము పండిపోయినప్పుడు, ఎర్రగా అంటే పండిపోయినటువంటి పాపముతో నీ ఉండగా ప్రభుని కనికరము నీకు అందుతుందా? రాదు. కాబట్టి కనికరము పొందులాగా నువ్వు రండి, రండి మన వివాదము, అంటే కనికరము నేను కరుణిస్తాను, జాలి చూపెడతాను, దయ చూపెడతాను. మీ పాపములను తీసివేసే అంత ఇది తక్కువేమీ కాదు, అది చాలా భారభరితమైనవి. అయినను సరే వాటి విషయమై మిమ్మల్ని శిక్షించగా పైగా మరలా ఏం చేస్తాను? కరుణిస్తాను, కనికరిస్తాను. రండి. కనికరము పొందులాగున ప్రతి బిడ్డ కూడా దేవుని దగ్గరికి రావాలి. ఈ దిన సువార్త పాఠ్యభాగంలో, ఈ దినమున సువార్త పాఠ్యభాగంలో 8వ అధ్యాయము మార్కు సువార్త 1 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నాము కదా. అక్కడ యేసు ప్రభువారు 2వ వచనంలో వారి ఎడల కనికరము చూపించాడు. చదవండి 2వ వచనము. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద అక్కడ అరణ్యములో ఉంటున్నటువంటి ఆ ప్రజలందరి మీద కూడా యేసు ప్రభువారు కనికరము చూపుతున్నాడంట. ఈ దినాన నీకు కనికరము చూపాలి అంటే ఆ ప్రజల మీద కనికరము ఎందును బట్టి చూపించాడు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వారందరూ కూడా ఎక్కడెక్కడ నుండో ఎక్కడికి వచ్చారు? 1వ వచనంలోనే రాయబడి ఉన్నది, వారందరూ కూడా ఆయన యొద్దకు వచ్చారు. అందుకనే వచ్చారు కాబట్టే వారి మీద యేసు ప్రభువారు కనికరము చూపించాడు. చాలామంది దేవుని దగ్గరికి రాలేరండి, రాలేరు. వారి ఎడల దేవుని కనికరము ఉండదు. చాలామంది భార్యలు భర్తల్ని ప్రోత్సహిస్తారు, రా. భర్తలు భార్యలను ప్రోత్సహిస్తారు, రా దేవాలయానికి.
తల్లిదండ్రులు బిడ్డలను ప్రోత్సహిస్తారు. రానాయినా నువ్వు చర్చికి అంటే రారు. వారి ఎడల దేవుని కనికరము ఉండదు. ఎవరైతే దేవుని దగ్గరికి రారో వారికి ప్రభుని కనికరము ఉండదని లేఖన భాగము ఆధారముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు కనికరము మన ఎడల ఉండులాగున మనము మొట్టమొదటిగా ఏం చేయాలా? దేవుని యొద్దకు రావాలి. రెండవ విషయము, ప్రభుని కనికరం మనం పొందుకోవాలంటే ఆయనతో పాటుగా మనం ఉండాలి. ఆయనతో పాటుగా మనము, అక్కడ రెండవ వచనంలో రాయబడినది ఏంటంటే, వారు నా యొద్ద ఉన్నారు, నా యొద్దకు వచ్చి ఉన్నారు. అంటే ఆయనతో పాటు ఉండడానికి ఆయన దగ్గరికి రావాలా. చాలామంది ఇక్కడికి వచ్చి కూడా దేవునితో ఉండరు. స్కూల్లో టీచర్ చెప్తూ ఉంటుంది కదా, బాడీ ఏమో ప్రజెంట్ అంట, మైండ్ ఏమో ఆబ్సెంట్ అంట. చాలామంది మీరు ఇక్కడికి వచ్చారు కానీ మీరు దేవునితో లేరు. దేవుని కనికరము నీకు ఉండాలి అంటే నీవు దేవునితో కలిసి ఉండాలి, దేవుని యొద్దే ఉండాలి. నువ్వు అక్కడ రాయబడి ఉన్న రెండవ మాట, ఆయన కనికరము ఆ దినాన ఆ ప్రజలు ఎందుకు పొందుకున్నారు ప్రభుని కనికరము? నీవెలా పొందుకోవాలి? వారి నుండి నువ్వు ఏమి నేర్చుకున్నావు? ఏమి చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు అబ్జర్వ్ చేయగలుగుతున్నావు? వారు దేవుని దగ్గరికి వచ్చారు, మొదటిది. రెండు, వారు ఆయనతోనే ఉన్నారు, ఆయన యొద్దనే ఉన్నారు. మీరు దేవునితో కాకుండా లోకముతో ఎక్కువ సమయం ఉంటారని నా అభిప్రాయం. దేవునితో కాకుండా మీరు లోకముతో ఎక్కువ సమయం ఉంటారని నా అభిప్రాయం. దినమునకు 24 గంటలు అయితే సుమారుగా 12 నుంచి లేదా 12 గంటలు మీరు నైట్ అవనివ్వండి, డే అవనివ్వండి, మీ పనులు మీరు వెళ్తూనే ఉంటాయి. 12 గంటలు మొబైల్లోనే మీరు ఉంటారు, సెల్ ఫోన్లోనే మీరు ఉంటారు. ఇది అన్నిటికీ కూడా కేంద్ర బిందువు. ఒకవైపు సెల్ ఫోన్ మీరు యూజ్ చేస్తున్నారంటే విద్య దానిలోనే ఉన్న స్టడీస్కి అవసరమైన మెటీరియల్. రెండవది ఆహ్లాదము దానిలోనే ఉన్నది, వినోదము అందులోనే ఉన్నది, దైవికపరమైన డివోషనల్ కార్యక్రమాలు అందులోనే ఉన్నవి, ఆటలు గేమ్స్ అందులోనే ఉన్నవి, వార్తలు అందులోనే ఉన్నవి, ఏదైనాను సరే అందులోనే ఉన్నాయి. వినోదము, ఆహ్లాదము, ఆనందము, వార్తలు ఏదైనా అందులోనే ఉన్నాయి. ఏదైతే అవనివ్వండి, మీరు ఈ సెల్ ఫోన్లో మొబైల్లో ఎక్కువగా గడుపుతున్నారు. సుమారుగా ఇంచుమించుగా అది డే చూడండి, మీ పనులు మీరు చేసుకుంటూనే ఉంటారు, వంటలు చేస్తారు, ఆఫీస్ పనులు చేసుకుంటూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు, పడుకొని బెడ్ మీద నైట్ అయినా సరే మొత్తం క్యాల్కులేట్ చేయండి. మీరు 10 గంటలు 12 గంటల పైన మీరు ఏదో ఒక మీ అవసరమైన మెటీరియల్గానే అనుకుంటారు. కానీ అంటే ఇవన్నీ కూడా లోకమునకు సంబంధించిన విషయాలే. అంటే లోకముతో మీరు ఎక్కువ ఏం చేస్తున్నారు? గడుపుతున్నారు. ఈ 24 గంటల్లో దేవునితోనే ఎంత సమయం గడుపుంటాం? నీ ఆరోగ్యాన్ని బట్టి మోకరించి ప్రార్థనలో, నీ ఆరోగ్యం సహకరించకపోతే మామూలుగా కూర్చుండి లేదా పరుండి ప్రార్థనలో ఎంత సమయము? దేవుని యొక్క మాటలు అనబడుతున్న పవిత్ర గ్రంథము వాక్యముతో ఎంత సమయము, ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? నామమాత్రపు చదువు కాకుండా దాన్ని ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు, నాకు ఇది ఎలా అన్వయించబడుతుంది అనే దృక్పథంలో ఇలాగ బైబిల్ ఎంతవరకు నువ్వు చదవగలుగుతున్నావు? ఇది దేవునితో గడిపే ఆ విధానము. 24 గంటలలో దేవునితో నువ్వు ఏమున్నావు? ప్రతిదినము కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునితో కాకుండా మొబైల్తో, టెలివిజన్ ముందు సీరియల్స్ కొరకు, అంత మాత్రమే కాదు మిగిలిన సమయం స్నేహితుల కొరకు. ఏమొస్తుంది? ఏమైనా లబ్ధి ఉన్నదా నీకు? కొద్దిపాటి ఆ కేరింతలు నవ్వులు తప్పితే ఏమైనా ఉందా నీకు? నీ యొక్క లైఫ్, నీ యొక్క ఆఫ్టర్ డెత్ తర్వాత ఏమిటి? నీ యొక్క చనిపోయిన తర్వాత నీ యొక్క జీవితం ఏంటి? ఈ మొబైల్ వలన నీకు పొందుకునే లాభం ఏమిటి? టెలివిజన్ ద్వారా పొందుకునే లాభం ఏమిటి? నీ ఫ్రెండ్ సర్కిల్తో గడుపుతున్నవే 12 గంటలు ఏమిటి లాభము? నీ మరణం తర్వాత జీవితం ఏమిటి ఆలోచించావా? ఈ జీవితము క్షణభంగురము. దేవుని కనికరము కొరకు నువ్వు ఈ రీతిగా లోకముతోనే ఎక్కువ సమయం గడిపితే దేవుని కనికరం ఎలా ఉంటుంది? ఆ దినాన వారు
లోకముతో అసలు ఎట్టి సహవాసము ఏ రిలేషన్ కూడా లేదు. వారందరూ కూడా యేసు ప్రభువే చెప్తున్నాడు, వారు చెప్పుకోవట్లేదు. ఏమంటున్నాడు? ఎందుకు నేను కనికరపడ్డాను అంటే వారు నా యొద్దనే నాతోనే ఉన్నారు, అందుకనే వారి మీద నేను కనికరము పడ్డాను. వారు నా యొద్దకు వచ్చారు, నేను కనికరపడ్డాను. రెండవది, వారు నా యొద్ద ఉన్నారు. మార్త వచ్చి విపరీతముగా ఆ విసుగు ఆ సనుగుతుంది. ప్రభువా నీకు చింత లేదా, నేను ఒక్కదాన్ని ఎలాగంటే, అప్పుడు మరియ విషయమై మార్తకు యేసు ప్రభు వారు చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకున్నది. ఏమిటి అంటే ఆయనతో ఉండడం, ఆయన సహవాసంలో ఉండడం. ఇది మన జీవితాలకి ఎంతో మేలుదాయకము. ఆయన యొద్దకు రండి, దేవుని కనికరము నీకు దొరుకుతుంది. ఆయనతో ఎక్కువ సమయం గడపండి. అలా వారు ఆ దినాన్ని అరణ్యంలో గడిపారు వారందరూ కూడా. ఆ దినాన్ని అందును బట్టి, ఈ రెండవ విషయమును బట్టి కూడా ప్రభు యొక్క కనికరం వారికి దొరికింది. మూడవ విషయము కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు కనికరపడ్డాడంటే వారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు, మీ ఉద్దేశం ఏంటి? మీరందరూ ఇక్కడికి వచ్చారు, ఏంటి మీ ఉద్దేశం? దేవునిని ఆరాధించడానికి, ఆశీర్వాదాలు, ఆదరణ, ధైర్యం కొరకు, దేవుని చేత ఇవన్నీ పొందుకోవడానికి. కొంతమంది మరి యొక్క ఆలోచనలు ఎందుకో ఇలాగా. బైబిల్ గ్రంథంలో చూద్దాం. మన గురించి ఎక్కువ మాట్లాడుకోకుండా బైబిల్లో చూస్తే, అంటే బైబిల్ చూడడం అంటే మిమ్మల్ని తెరవమని కాదు, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో చూస్తే కొంతమంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే, పత్రికల్లో పౌలు రాస్తున్నట్లుగా యూదులు వేటి గురించి ఎదురు చూస్తారంటే సూచక క్రియల గురించి ఎదురు చూస్తారు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఎందుకు ఉండేవారంటే, యూదులు సూచక క్రియలు చేస్తూ ఉంటే ఎంజాయ్ చేయడానికి యూదులందరూ కూడా ఆయన దగ్గర ఉండేవారు. కొంతమంది అలాంటి వారు కూడా ఉండవచ్చేమో. కొంతమంది యేసు ప్రభుని అభ్యంతరపరచడానికి యేసు దగ్గరికి వచ్చి యేసుతోనే ఉండేవారు. శాస్త్రుల వంటి వారు, సద్దూకైల వంటి వారు, పరిసయ్యుల వంటి వారు. వారి ఉద్దేశం ఎందుకు? మీరెందుకు వచ్చారయ్యా? వారు అడుగడుగునా కూడా యేసు యొద్దకే వచ్చేవారు, యేసుతోనే ఉండేవారు. కానీ వారి ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుని ఎప్పుడు ఆటంకపరచాలని వారి ఉద్దేశం. కొంతమంది స్వస్థతల కొరకు వచ్చేవారు, కొంతమంది వారి చిన్నపిల్లలను దీవించడం అని వచ్చేవారు, కొంతమంది ఆహారం కొరకు వచ్చేవారు, కొంతమంది మరి మీరెందుకు వస్తున్నారో మీలో చాలామంది మీ ఉద్దేశాలు మీవి. మీలో కొంతమంది ఇప్పుడు చెప్పారు కదా, ఆశీర్వాదాల కొరకు, ఆదరణ కొరకు, ధైర్యము కొరకు, దేవుని దీవెనల కొరకు, ఉద్యోగాల కొరకు, పదవుల కొరకు, అధికారాల కొరకు సంఘమునకు దేవుని దగ్గరికి వచ్చేవారు లేకపోలేదు, ఉన్నారు. కానీ ఆ దినాన్న వారి ఎడల ఆయన కనికరము చూపబడ్డది అంటే పరిసయ్యులకు ఉండినటువంటి ఆ ఉద్దేశము ఆ వారిలో ఎవరిలో కనబడలేదు యేసు ప్రభు వారికి. నన్ను ఆటంకపరచడానికి వచ్చిన వారు అని, ఎందుకంటే అన్ని వందల వేల మంది ఉన్నను సరే ఎవరు కూడా నన్ను ఆటంకపరచడానికి వచ్చిన వారు కారు వీరు. రెండో విషయం, వారి ఉద్దేశం ఏంటంటే సూచక క్రియలు ఆశించి వచ్చిన వారు కాదు వీరు, లేదా వారికి ఏదో స్వస్థతలు కోరి స్వస్థపడడానికి మాత్రమే వచ్చిన వారు కారు వీరు, లేదా ఆహారం కొరకు వచ్చిన వారు కారు వీరు, లేదా మరేదో ఆశించి వచ్చిన వారు కారు వీరు. వీరి ఉద్దేశము వారు ఆయనతో ఉన్న సమయంలో ఆయన ఎరగగలిగాడు. వీరి ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశమును బట్టి ఏమిటి అంటే, ఆ ఉద్దేశము ఒకవేళ ఆటంకపరచడానికి వచ్చిన వారు అక్కడ ఉండుంటే ఎన్ని దినాలు వారు అక్కడ ఉన్నారు? 3 దినాల్లో వెంటనే ఎవడొకడు ఆటంకపరచడా? 3 దినాల వ్యవధిలో, ఆ 3 దినాల వ్యవధిలో ఎవరొకరు ఆటంకపరచరా? ఒకవేళ ఆటంకపరచడానికే వస్తే వీరు ఆ టీం కాదు. పోనీ ఆహారం గురిండే వచ్చారా అంటే, ఈ 3 దినాలలో 1 దినము 2 దినాలు గడిచాక అయినా ఆహారం ఆకలి అయినప్పుడు అడుగుతారు కదా, ఎవడు ఆహారం కూడా అడగలేదు, వీరు ఆ టీం కాదు.
పోనీ వారి బిడ్డలను దీవించమని వచ్చారా అంటే ఎవడో కూడా బిడ్డల్ని కూడా నా దగ్గరికి తీసుకుని వచ్చి దీవెనలు ఆశీర్వాదాలు కోరలేదు. స్వస్థతల గురించి వచ్చారంటే గుడ్డివారు కుష్ఠరోగులు ఎవరు కూడా రాలేదు. వీరి ఉద్దేశము వేరు. వీరి ఇలోకపరమైన ఆలోచనలతో కాకుండా వీరి ఉద్దేశం వేరే అయి ఉన్నది. జక్కయ్య కూడా వచ్చాడు. జక్కయ్య ఉద్దేశం వేరు. జక్కయ్య ఉద్దేశం ఏమిటి? ఏదైనా ఆశీర్వాదం కొరకు వచ్చాడా? స్వస్థత కొరకు వచ్చాడా? అభ్యంతర పడడానికి వచ్చాడా? యేసు ఎవరో అని చూడగోరడానికి వచ్చాడు. సేమ్ అలాగ అనిపిస్తున్నారే వీరు కూడా. ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు అంటే, ఈ అరణ్యంలోకి వచ్చారంటే వీరి ఉద్దేశము చాలా డిఫరెంట్గా ఉంది. వీరి ఈలోకపరమైన ఆలోచనలతో ఎవడూ రాలేదు. నన్ను చూడడానికి, నా తండ్రి మాటలు నా ద్వారా వినడానికి వచ్చిన వారే. అందుకనే వారు అంత ఆ రీతిగా వినగలిగారు మనసు పెట్టి. అలాంటి ఉద్దేశంతో మీలో ఎవరైనా, నేను ఆదివారం వెళ్తున్నాను, దేవుని దగ్గరికి వెళుతున్నాను, దేవునితో గడుపుతున్నాను, ఎందుకు నీ ఉద్దేశము వేరే ఈలోకపరమైన ఆలోచనలతో ఉంటే దేవుని కనికరము నీకు రాదు. ఏమిటి నీ ఉద్దేశమై ఉండాలంటే, నేను నా ప్రభువుని చూడాలి, ఆయన ముఖ దర్శనము నేను పొందుకోవాలి, ఆయన మాటలు నేను శ్రద్ధతో వినాలి. ఈ లోకం మాటలు చాలామంది వచ్చిన వెంటనే ఆరాధన స్టార్ట్ అవ్వకపోతే ముచ్చట్లు వేస్తూ ఉంటారు. కాదు, నా ప్రభువు నాతో మాట్లాడడానికి ఎటువంటి మాట నన్ను కడుగుతాదా, నన్ను శుద్ధి చేస్తుందా, నాకు ఆదరణ మాట, ధైర్యపు మాట, ఏ మాట అది? ఆ మాట కొరకు తృష్ణ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా ఒక్కొక్క విశ్వాసి అలా ఆశపడుతూ ఉంటే, అట్టి ఉద్దేశము కలిగిన వారి ఎడల ఆయన కనికరము తరతరములు నిలిచి ఉంటుంది. అంతేగాని ఆ యాంత్రికముగా వచ్చి కూర్చొని ఆరాధన చేసి వెళ్ళే వారికి కనికరము ఎట్లా? అదేనా? అలాంటి వారు ఒక్కరిని కూడా అక్కడ చూడలేకపోయాడు. అన్ని వేల మంది ఉన్నారే, అన్ని వేల మందిలో ఒక్కరిని కూడా అలా చూడలేకపోయాడు. వీరు వేరే ఉద్దేశంతో కాదు, అందరూ కూడా ఏక మనసుతో ఉన్నారు. నన్ను చూడడానికి దేవుని కుమారునిగా, నా మాటలు తండ్రి మాటలుగా, నా మాటలుగా వారు వినడానికి. ఈ లోకంలో ఇంక ఏదో ఆశించి రాలేదు. ఒకవేళ వస్తే వారు అక్కడే అడిగేవారు దేనికి వచ్చారో. ఎవరు ఏమీ ఆ జన సమూహంలో ఒక్క పోర్షన్ కూడా ఇక్కడ లేకపోవడం మనం చూడాలి కదా. కేవలము దైవిక పరమైన ఆ ఆలోచనలు, మాటల కొరకే వారు రావడం. ఆ ఉద్దేశమును బట్టే దేవుడు యేసు ప్రభు వారు ఆ దినాన వారిని కరుణించాడు. ఒకవేళ నువ్వు అట్టి ఉద్దేశంతో ఉంటే ఈ దినాన్ని నిన్ను కూడా కరుణించబోతున్నాడు. ఇది 3వ విషయం. 4వ విషయము వారి యొక్క ప్రయాస. ఏమంటున్నాడంటే 3వ వచనంలోకి వచ్చేసరికి వారు ఎక్కడెక్కడ నుండి వచ్చారంట? ఎక్కడెక్కడ నుండి వచ్చారు వారు? కొందరైతే దూర ప్రాంతం నుండి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? అరణ్యంలోనికి వచ్చేసారు. మీరు ఏదైనా సరే సైట్ సీన్కి వెళ్ళినప్పుడు, అవుటింగ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా కొండల్లోకి నదీ తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ రోడ్ పాయింట్లో మీ వెహికల్ ఆపాలి, ఇంకా అంతకు మించి వెళ్ళదు. కొద్దిపాటి ఒక 200 మీటర్లు, ఒక 500 మీటర్లు ఆ వాగు దగ్గరికి వెళ్ళడానికో, ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికో, ఆ జలపాతం దగ్గరికి వెళ్ళడానికో నడవడానికి ఎంత ఇబ్బంది అవుతారు. దానికి ఒక వాటర్ బాటిల్, దానికి ఒక సపోర్టర్, దానికి ఒక మరలా కొంచెం రిలాక్స్ అయ్యే టైము, రెస్ట్ తీసుకుని మరలా ఇవన్నీ కూడా ఏది ఒక 1/2 కిలోమీటరు 1 కిలోమీటర్లు నువ్వు అనుకున్న అవుట్ సీన్కి సరదాగా వెళ్ళడానికి. అలాంటిది వీరు అవుట్ సీన్కి రాలేదు, జలసాలకు రాలేదు. సంథింగ్ ఏదో దైవికపరమైనటువంటి విషయాలు, ఏదో ఆత్మీయంగా వారు ఆశతో దప్పికతో ఉన్నారు, వారు ఆత్మల దాహంతో ఉన్నారు. దాని నిమిత్తము యేసు ఆత్మల గురించినటువంటి మాటలు చెప్తున్నాడు అని ఆసక్తితో, అట్టి ఉద్దేశంతో వారు ఎక్కడికి వచ్చేసారంటే ఏ మాత్రం అలసట లేకుండా దూర ప్రాంతం నుండి యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. వారిలో చాలామంది ఎక్కడి నుండి వచ్చారంట? దూర ప్రాంతం. దూరమే ఒక ప్రయాస అయితే మరలా ఇప్పుడు వీరందరూ ఎక్కడ కూరుకున్నారు? ఈ యొక్క గ్యాదరింగ్ అంతా ఎక్కడ జరిగింది? ఒక అరణ్యంలో. అరణ్య ప్రయాణం అంటే ఇంకెట్లా ఉంటుంది అంటే సమీపమున ఊర్లేమీ లేవన్నమాట. అరణ్యంలోకి వెళ్ళిపోవాలి అంటే సమీపం ఇంకేమీ ఉండదు, సదుపాయాలు ఏమీ లేని ప్రదేశం. అంత ప్రయాస. దేవుని దగ్గరికి రావడానికి చాలామంది మీ కన్వీనియంట్ వెతుక్కుంటూ ఉంటారు.
మీలో చాలామంది దూర ప్రాంతం నుండి వచ్చిన వారు, ఇదిగో ఇది మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది ఈ మాట ఏమిటంటే, సమీపమున ఉన్నవారు దేవాలయమునకు రావడానికి ఎంత నిర్లక్ష్యము. కానీ మీలో చాలామంది మీ ఇంటి పక్కనే గుడులు ఉంటాయి, మీ ప్రాంతంలోనే చర్చెస్ ఉంటాయి, సహవాసాలు ఉంటాయి. మీరు రాకపోతే ఉదయమైన సాయంత్రం కాల్ చేసి, అమ్మ ఎందుకు రాలేదు, రండి 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 అని పిలిచే సేవకులు మీ చుట్టూ ఉంటారు. అయినను మీ ఆత్మలకు, నా ఆత్మకు సరిపోయే ఆహారం ఎక్కడ దొరుకుతుందో వెతుకుతూ 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 అది దూరమని కూడా లక్ష్య పెట్టగా సమయానుకూలంగా వస్తారే, ఆ ప్రయాస, అలాంటి ప్రయాస ఎంత దూరం. మీ ప్రాంతాల్లో చర్చెస్ లేవా? ఉన్నాయి. మీ పట్ల ఎంతో కేర్ తీసుకునే సేవకులు లేరా? ఉన్నారు. అయినా కాదు అనుకొని వస్తున్నారు చాలామంది. ఎందుకు మీకు చాలిన తృప్తికరమైనటువంటి ఆరాధనలు, పాటలు, వాక్యములు ఎక్కడ దొరికితే దూరమని, భారమని, ఇది ప్రయాసగా భావించక మీరు వస్తున్నారే, ఆ ప్రయాసను లక్ష్య పెట్టినటువంటి యేసు వీరు ఇంత ఆశతో ఈ యొక్క పట్టణాల్లో ఉండొచ్చు కదా వారు. నేను ఆ పట్టణాల్లో, నగరాల్లో, ఆ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగినప్పుడు అక్కడికే రావచ్చు కదా, నేను అక్కడికి వచ్చినప్పుడు లేదు. వారు ఇంకా ఏదో ఆత్మీయ దాహము కలిగి ఆత్మీయంగా బలపడాలనే ఆతృత, తపన వారిలో ఉన్నది. ప్రయాసతో వచ్చేసారు. అందుకనే ఆ ప్రయాసను బట్టి యేసు వారిని కనికరించాడు. మొదటిది, మనము వారిలాగా కనికరింపబడాలి అంటే దేవుని యొద్దకు రావాల్సిందే. నీవు దేవుని యొద్దకు రానంత కాలము దేవుని కనికరము ఉండదు. కనికరం అంటే దేవుడు నీ యొక్క విషయాలు, ఆరోగ్యం క్షీణించిపోతున్నాను జాలిపడడు, ఫైనాన్షియల్గా దెబ్బ మీద దెబ్బ పడుతున్నాను జాలిపడడు. ఆయన జాలిపడడు. అలాగనే దయ, కరుణ. ఇంకొక మాట కూడా నేను చెప్పాను, సానుభూతి. అయ్యో నా యొక్క ఇన్కమ్ సరిపోవట్లేదు, కుటుంబం, భార్యాభర్తలు, బిడ్డలు గొడవ, అలా అయిపోతున్నాను. ఆయన సానుభూతి కూడా చూపించడు, జాలి కూడా పడడు. నువ్వు రాలేదు, ఆయన యొద్దకు నువ్వు రాలేదు, ఆయన యొద్దకు రా, సానుభూతి చూపెడతాడు నీ పరిస్థితులలో. ఆయనతో ఉండు. సానుభూతి, జాలి, దయ, కరుణ ఉంటుంది. ఒక మంచి ఉద్దేశంతో రా, సానుభూతి దొరుకుతుంది, కనికరము దొరుకుతుంది, జాలి దొరుకుతుంది. ప్రయాసతో రా. నీ ప్రయాసను కూడా ఆయన లక్ష్య పెడతాడు. ఆ ప్రయాసను కూడా, ఆ పదం అక్కడ వాడాడు ఆయన తన నోటితో. దూర ప్రాంతం నుండి అనేక మంది ఇక్కడ వచ్చినారు. అంత మాత్రమే కాదు, ఆసక్తి, వారికి ఉన్న ఆసక్తి. ఏమిటి ఆసక్తి అంటే, ఎంతటి ఆసక్తిని ఎలా కొలవాలని నేను బాగా స్టడీ చేస్తే వారి ఆసక్తికి హద్దులు లేవండి, హద్దులు లేవు. ఏమిటి ఆ ఆసక్తి అంటే, ఒకలా కొలవడానికి, మీకు వివరించడానికి ఎలా వివరించాలంటే, వారి ఆసక్తి చూడండి, 1 డే కాదు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఎన్ని రోజులు? ఎవడైనా లేచాడా మధ్యలో? మన సంఘాల్లో అయితే ఒక 45 నిమిషాలు దాటిపోయిన వెంటనే పాస్టర్ గారి ముఖం వైపు, గడియారం ముఖం వైపు, ఆ పక్కవారి ముఖం, ఈ వైపు. ఒక్కరోజు 1 గంట కాదండి, 1 గంట కాదు, 1 పూట కాదు. మళ్ళీ అక్కడ సెషన్స్లా కూడా విడదీయలేదు. ఒక సెమినరీలా కండక్ట్ చేసి, ఇది మొదటి సెషను, ఇది 2వ సెషను, 3వ సెషను, ఇప్పుడు టీ బ్రేకు, ఇది స్నాక్ బ్రేకు, ఇది డిన్నరు, ఇది లంచ్ అన్నట్టుగా బ్రేకులు ఏం లేవు. ఎందుకంటే అక్కడ ఏం పాలు లేవు, టీ లేవు, గ్యాస్ లేదు, ఏం లేదు. అదే కదా చివరిలో మాట్లాడింది. ఏ బ్రేకులు, ఏకదం కొట్టడమే. ఒకటే ప్రసంగం చేస్తానే ఉన్నాడు. ఆత్మలు సేద తీరుతూ ఉన్నాయి, బలపడుతున్నాయి, చాలా గ్రోత్ అయ్యారు. ఈ క్రమంలో వారికి ఆహారం మీద ఎవరికి లేదు. మనలో చాలామందికి ఉన్నట్లుగా కొంచెం రిలాక్స్ అయ్యి వస్తాను, నడుము పట్టిందన్న వాడు లేడు. అరణ్యములో ఎక్కడ వారు అక్కడే ఉన్నారు. వారి ఆసక్తి, నేను ఎలాగ వారి ఆసక్తిని మీకు వివరించాలంటే, 3 దినాల ఒకటే సిట్టింగ్, కంటిన్యూ 3 days అన్నమాట. 3 దినాలు అదే రీతిగా కూర్చోవడం వారి ఆసక్తి కాదా? ఒకవేళ ఆసక్తి లేకపోతే, ఇప్పుడు నీకు ఇక్కడ ఆసక్తి లేకపోతే ఎంతవరకు కూర్చుంటావు నువ్వు? ఎంతవరకు నేను లేకపోతే మరి ఒకరు కూర్చోబెట్టగలరు? నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు ఎంతవరకు నిన్ను కూర్చోబెట్టగలరు? మహా అయితే 1 గంట కూర్చోబెట్టగలరు. మీ కుటుంబ రిలేషన్ బట్టి, లేదా పాస్టర్ గారు చూస్తున్నారని 1 గంట.
అంతకు మించి ఎవరు కూర్చోగలరు? మీరు ఎవరికి వారు ఇండివిజువల్గా అక్కడ 3 రోజులు కలిగి కూర్చున్నారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఉన్నది. ఏమిటి ఆసక్తి? ఏమిటి ఆసక్తి? ఆత్మీయపరమైనటువంటి దైవికపరమైనటువంటి ఆసక్తి, తృష్ణ. ఆ ఆసక్తిని బట్టి దేవుడు వారి ఎడల కనికరం చూపించు. కనికరము అంటే వారి మీద మనసు పెట్టి వారి యొక్క అక్కర ఏమిటో గుర్తిరిగి వారి పట్ల శ్రద్ధ వహించి, కనికరంలో ఇవన్నీ మాటలు ఉంటాయి. మీరు ఫోకస్ కేంద్రీకరించాలా. దేవుడు చాలామంది మీ పట్ల మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి. మీలో చాలామంది కూడా ఇలాంటి వారు ఉన్నారు. నా ప్రాణమా దేవుడు కనికరం ఇస్తున్నాడు, నువ్వేం చేయి? తినుము, త్రాగుము, సుఖపడు, అంతే. అదే ఇంతవరకు జరిగిన జీవితాలు చాలామంది అంతే. నీ ప్రక్కవాడు స్కూల్ ఫీజులు లేక బాధపడుతూ ఉంటాడు. పిల్లలేమో క్లాస్ రూమ్లోకి అలౌ చేయక బయట ఉంటారు. ఒక పక్కన నీ ఇంటి పక్కన ఇంకొకడు కరెంటు వారు వచ్చి ఫీజు లాక్కొని వెళ్ళిపోతారు బిల్లు కట్టలేక. ఇంకొక వారు అద్దె కట్టక బయటికి వెళ్ళిపోమంటూ ఉంటారు. ఇంకొకరు ఏదో దొరికినది కొంచెం మెతుకులైనా సరే పిల్లలకి పెట్టి వారు పస్తులు ఉంటామని మీ చుట్టుపక్కలలోనే. ఇవన్నీ నువ్వు చూస్తున్నావా లేదా? చూస్తున్నావా లేదా? మరి చూసి ఏమైనా జాలి, దయ, కనికరము, సానుభూతి ఏమైనా చూపించగలుగుతున్నావా? నా ప్రాణమా తినుము. మరి వాడు అలాగైపోతున్నాడు కదా, ఆ కుటుంబం ఆ రీతిగా అయిపోతుంది కదా. ఏమిటి? కనికరము గలవారు ధన్యులు. ప్రభు కనికరము నీ ఎడల ఉండాలి అంటే వారి ఎడల ఫోకస్ చేయి. వారి యొక్క పరిస్థితుల మీద ఫోకస్ చేయి. చూడు, యేసు చూచాడు వారిని. ఈయన బాణీలోనే వన్ సైడ్ వార్ లాగానే ఈయన మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోలే. ఎన్ని దినాలు ఉన్నారు? వారు ఎక్కడ ఉన్నారు? నా కొరకు వచ్చారు, నాతో ఉన్నారు. వారి ఉద్దేశం చాలా డిఫరెంట్గా ఉన్నది. ప్రయాసపడి వచ్చారు. ఫోకస్ చేస్తే ఈ విషయాలు వారిలో ఈయన చెప్పగలిగాడు. ఫోకస్ చేసి సానుభూతి, జాలి పడుతున్నారు. వీరు 3 దినాల నుండి ఏం చేయలేదంట? ఆహారం, అన్నపానములు లేవు. వారి మీద కేర్ తీసుకుంటున్నాడు. తిరిగి వీరిని పంపిస్తే ఏమవుతుంది? మార్గము మధ్యలోనే వారి కండిషన్ కూడా పెరిగాడు. అంటే అంతగా ఫోకస్ చేసి శ్రద్ధ, కేరింగ్ చూడండి ఎలా ఉన్నదో. మార్గం మధ్యలోనే అది కనికరం అంటే మోర్చపోతారు. లేదు నేను అలా నా పని అయిపోయింది కదా, వారు ఏదో వచ్చారు, నేను రామన్ననా ఏంటి వారిని? యేసుప్రభు ఇలా అనుకున్నాడా? నేను రామన్ననా ఏంటి? వచ్చిన 3 దినాలు కంటిన్యూ కూర్చోమన్నా ఏంటి? ఇలా అనుకోలేదు. ఆయన యొద్దకు వచ్చి వారి మీద ఇలాంటి ఉద్దేశం కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు, ఆయనతో ఉన్న వారి మీద ఆయన బహు శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారి అక్కర్లను గుర్తెరిగాడు. కనికరము స్పందనలోకి వచ్చేసింది, క్రియారూపము దాల్చింది. ఏమున్నాయి బాబు మీ దగ్గర? ఏమున్నాయి? ఏం లేవంటారేంటి? 7 రెట్లు ఉన్నాయి. 7 రెట్లు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. వీటన్నిటిని పట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి విరిచి వారిని కూర్చుండబెట్టండి, మీరు వడ్డించండి అనగానే వారందరూ కూడా తిన్నారు. తినిన తర్వాత ఎన్ని గంపలు? ఎంతమంది తిన్నారు? 4,000 మంది వారు తిన్నారు. 5,000 మంది అది వేరే సంగతి. 5 రొట్టెలు, 2 అది వేరే సంఘటన, ఇది వేరే సందర్భం. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. ఎంతమంది తిన్నారు అంటే 4,000 మంది తిన్నారు. మరి ఎన్ని గంపలు మిగిలి ఉన్నవి? 7 గంపలు మిగిలి ఉన్నవి. అక్కడ మరి ఒకటి, ప్రభువారు మన ఎడల కనికరము చూపిస్తే ఆ కనికరంలో ఏముంటుందంటే 7 గంపలు మిగులుతున్నప్పుడు ప్రభు కనికరము చూపెడితే తృప్తిగా తిన్నారు వారు. ప్రభు మనకి కనికరము చూపెడితే కనికరములో మనం ఏమైపోతామంటే సంతృప్తి పొందుతాము. ప్రభు కనికరము లేకపోతే నీకు ఎన్నున్నా సరే సంతృప్తి ఉండదు. ప్రభువు వారి ఎడల కనికరము చూపాడంటే వారందరూ కూడా, ఏ ఒక్కడు కూడా మినహా కాదు, అందరూ కూడా సంతృప్తి పడ్డారు. ఆయన కనికరములో సంతృప్తి కూడా దొరుకుతుంది. ఇది నీవు కూడా ప్రభుని కనికరము పొందుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను.
అయితే ఒక్క మాట వినగలరా మీరు? చివరిగా ఒక్క మాట. ఆ అరణ్యంలో ఉన్న వారిని బాగా స్టడీ చేశాను నేను కూడా. వారెవ్వరూ కూడా చూడండి, శారీరకపరమైనటువంటి కోరికలతో వారెవరు కూడా లేరు. అసలు కోరికలు కాదు, శరీరపరమైన అవసరతల మీదే ఫోకస్ లేదు, మనసు లేదు వారికి. కోరికలు వేరు, అవసరతలు వేరు. ఇప్పుడు ఏమిటి అవసరత? నాకు ఇప్పుడు ఉదయం అయింది, లేచాను, నా శరీరానికి అవసరం ఏమిటి? ఏదో ఒక టిఫిన్, టీ తాగాలి, అది నా అవసరం. మీ అందరి అవసరం కూడా. శారీరకపరమైన అవసరతల మీదే మనసు లేదు వారికి. ఎందుకంటే 3 దినాల్లో టిఫిన్ టైం అయింది, లంచ్ టైం అయింది, 3 టిఫిన్లు, 3 లంచ్లు, 3 డిన్నర్ల టైం అయినాయి. ఎవ్వరూ కూడా శారీరకపరమైన అవసరత మీదే ఫోకస్ చేయలేదండి. అలాంటిది శారీరకపరమైన కోరికల మీద ఇంకెలా ఫోకస్ చేస్తారు అనుకుంటాను నేను. నా శరీరానికి సంబంధించిన దప్పిక ఆహారం గురిండే నేను మనసు పెట్టలేని వాడిని, ఇంకా నేను శరీరానికి సంబంధించిన కోరికలు తీర్చుకునే అంత టైం ఎలా కేటాయిస్తాను? వారు శారీరక పరమైన కోరికల మీదే కాదు, అవసరతల మీద కూడా మనసు నిలపలేదు. అంటే వారు ఏంటి అరణ్యంలో ఉన్నవారు అంటే, వారు పరిపూర్ణముగా దేవునికి తమ అవయవములను, తమ మనసులను, హృదయములను సమర్పించేసుకున్నారు. ఇంకా అదే ఈ దినపత్రిక పాఠ్యభాగం, అదే ఇదినా పత్రిక పాఠ్యం. మీరు పాపమునకు దాసులు అవ్వకండి. మీ శరీర అవయవముల కోరికలను బట్టి మీరు అక్రమమునకు తొలగిపోకండి. ఒకవేళ మీరు ఆ రీతిగా పాపమునకు, అపవాదికి, శరీర క్రియలకు మీరు దాసోహమైపోతే, దాసులైపోతే వాటి వల్ల మీకు కలిగే ప్రతిఫలం ఏంటి? సిగ్గును, మరణమే. వీరెవరూ కూడా, నేను అనుకుంటున్నాను, అరణ్యములో కూర్చుండిన వారు ఎవరు కూడా సిగ్గుపడడానికి ఛాన్స్ లేదు. సిగ్గుపడడానికి వీరు ఎవరితో ఉన్నారు? లోకంలోకి వెళ్ళిపోతే లోకం నేను ఎప్పుడైనా సిగ్గుపరుస్తుంది. కానీ వీరు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చారు. యేసు దగ్గరికి వచ్చిన వాడు ఎవడు కూడా సిగ్గుపడడానికి నో ఛాన్స్. వీరు లోకంలోకి వెళ్ళిపోతే అక్రమమైన మార్గాలకు పాల్పడతారు, శరీరకపరమైన కోరికలకు లోకంలోకి వెళ్తారు. కానీ వీరెవరు కూడా లోకంలోకి వెళ్ళలేదు, క్రమముగా దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని దగ్గరే ఉన్నారు. అక్రమమునకు తావు లేదు ఇక్కడ, క్రమమైన మార్గములోకే. అదే ఈనాటి పత్రికా పాఠ్యభాగం. మీరు సిగ్గు పొందుకుండులాగున, మీరు మరణించుకుండులాగున మీ శరీర అవయవములను మీరు పాపమునకు, అపవాదికి దాసోహము చేయకుండా మిమ్మల్ని మీరు ఎవరికి సమర్పించుకోవాలంట? దేవునికిని, నీతికిని. అదే వీరు చేసిన అరణ్యములో. యేసుకి సమస్త ఎందుకంటే ఆ అవయవాలకి సంబంధించినటువంటి అక్కరల మీదే మనసు పెట్టలేదు వారు. కోరికల సంగతి తర్వాత అసలు ఆ అవసరతల మీదే, శరీరానికి ఏది అవసరమో దాని మీదే మనసు పెట్టలేదు, అడగలేదు. అంతగా దేవునిలో లీనమైపోయారు. అంతగా వారి ఆత్మలనే కాదు, హృదయములనే కాదు, దేహమును కూడా సజీవ యాగముగా ఆ 3 దినాలు ఆయన మీదే అర్పణగా అర్పించేశారు. అలా నీవు నేను కూడా మన యొక్క హృదయాలను, మన శరీరాలను కూడా సజీవ యాగముగా ఆయనకు సమర్పించగలిగితే, నీతియుక్తమైనటువంటి అవయవులుగా మన శరీరము మార్చుకోగలిగితే, తద్వారా నీకు ఏమి కలుగుతుందో తెలుసా? నీ ద్వారా ఆయనకి గౌరవము, మహిమ కలుగుతుంది, నీకైతే నిత్య జీవము కలుగుతుంది. ఎంతమంది మీరు ఆ రీతిగా ఇక్కడ కూర్చుండినను సరే, చాలామంది శారీరకపరమైన అక్కర్లు ఓకే, దప్పిక అవుతుంది. ఇక్కడ కూర్చుండినను సరే అక్రమమైన ఆలోచనలు చేయుచుండువారు, ఇక్కడ కూర్చుండినను శారీరకపరమైన కోరికలతో ఉండిన వారు కూడా లేకపోలేదు. అట్లాంటి వారికి ప్రభుని కనికరం ఎట్లాగా సాధ్యం పడుతుంది చెప్పు? ఎట్లాగవుతుంది కదా? అవ్వదు. ప్రభుని కనికరము నీకు ఉండాలి, లేకపోతే రేపు అనేది నీవు చూడలేవు. ప్రభుని కనికరము నీ ఎడల లేకపోతే నీవు ధనవంతురాలువే, మంచిగా సంపాదించావు, మంచి బలం ఉండింది నీకు, అయినా ఇవేమి నథింగ్. ప్రభుని కనికరము లేకపోతే గనుక రేపు అన్నది నువ్వు చూడలేవు. ప్రభుని కనికరము నువ్వు కలిగి ఉండాలి. ఆయనకు భయపడు వారి మీదే ఆయన కనికరము తరతరములు ఉంటుంది. రెండవ విషయం, కనికరము గల వారికే ఆయన కనికరము ఉంటుంది.
మీ పొరుగు వారి ఎడల మీరు కనికరము చూపించండి. ఎన్నో అవసరతలు నీకు ఇస్తున్నాడు అంటే బ్యాంకులు నింపేసుకోవడం కాదు, నీకు ఇస్తున్నాడంటే అనేక మందికి కనికరము చూపించడానికి. అలా నువ్వు చూపించగలిగితే ఆయన కనికరం ఇక సైకిల్లా తిరుగుతూ ఉంటుంది, రొటేషన్ అవుతూ ఉంటుంది నీ పట్ల కూడా. ఆ కనికరములోనే నిత్య రాజ్య వారసత్వం నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి ప్రియ సంగమా, మీరు ప్రభుని కనికరంలో ముందుకు సాగిపోవాలని నా యొక్క ఆకాంక్ష. మీరందరూ కూడా మరి లోకంలోనికి వెళ్ళిపోకుండా, క్రమమును విడిచి అక్రమంలోకి వెళ్ళిపోకుండా, శరీర అవయవాలకు సంబంధించిన కోరికల వైపు వెళ్ళిపోయి పాపమునకు అపవాదికి దాసులు అయిపోకుండా, అరణ్యములో లోక సహవాసమును విడిచి, శరీర ఆశలను విడిచి దేవుని దగ్గరికి వచ్చి దేవునితో గడుపుతూ, వారి ఉద్దేశం ఆత్మానుసారమైన ఉద్దేశముతో ఉంటూ, ప్రయాసతో వారు దేవునితో గడుపుతూ, వారు ఆసక్తితో ఆత్మీయంగా బలపడడానికి అక్కడ వండినప్పుడు ఎట్లాగ ప్రభుని కనికరం పొందుకున్నారో మీరు దేవుని దగ్గరికి రండి. ఆయనతో, లోకముతో మీరు సహవాసము వద్దు, ఆయనతో కలిపి ఉండండి. మీ ఉద్దేశాలు లోకపూరితమైన ఉద్దేశాలు కాదు, దైవికపరమైన ఉద్దేశాలతో మీరు ఉండండి. ప్రభువు కొరకు, ప్రార్థనల కొరకు, ఆరాధనల కొరకు ప్రయాసపడండి, నీతి కొరకు ప్రయాసపడండి. అంత మాత్రమే కాదు, ఆసక్తి, ఇంట్రెస్ట్గా ఉండండి ఆత్మీయ జీవితం కొరకు. ఇలా మీరు జీవించగలిగితే ప్రభువు కనికరం మీ ఎడల, మీ కుటుంబాల ఎడల, మన సంఘం ఎడల నిరంతరము కూడా నిలిచి ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘమునకు, మీ కుటుంబాలు, మనందరికీ దయచేయునుగాక.